హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం తయారు చేయబోయేటటువంటిది చింతాకు పొడి. దానికి కావాల్సినవి వేరుశనగపప్పులు, ధనియాలు, జీలకర్ర. అవి వేయించుకోవాలన్నమాట ఫస్ట్. ఆ తర్వాత అవి వేయించుకుంటూనే అందులోనే మనం కొంచెం ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. అవి కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. గలగల అనేట్లాగా చక్కగా వేగించుకోవాలి. సిమ్లో పెట్టుకుని మనం నిదానంగా వేయించుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్, మాడిపోకుండా. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు వాటిని ఆరబెట్టుకోవాలి. చల్లారాక మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే బాండీలో కాస్త చింతాకు వేసి వేయించుకోవాలి. ఇది కూడా సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇదైపోద్ది అన్నమాట, మాడిపోయిద్ది. కొంచెం హైలో పెట్టినా కూడా ఆకు అనేది బ్లాక్గా అయిపోతే చేదు వచ్చేస్తుంది. చాలా నిదానంగా సిమ్లో పెట్టేసి చక్కగా కలుపుతూ వేయించాలన్నమాట. చింతాకు ఫాస్ట్గా మాడిపోయే తత్వం కలిగి ఉంటుంది అన్నమాట, మిస్ అయిపోయింది అది. కాబట్టి సిమ్లో పెట్టేసి చక్కగా వేయించాలి ఫ్రెండ్స్. కలర్ అయితే బ్లాక్గా మాడిపోకుండా నీట్గా ఆ ఫ్లేవర్ కరెక్ట్గా ఉండేలాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, కాస్త చేంజ్ అయిందన్నమాట కలర్. ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చింది. ఇందాక ముందుగా ఆరబెట్టుకున్నాం కదా, అవి కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అంతవరకు పట్టుకోవాలి. తర్వాత చింతాకు, అలాగే ఉప్పు, తెల్లబాయలు అన్నమాట, అవి కూడా వేసి చక్కగా మనము మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చక్కటి మనకి చింతాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు మీరైతే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.